హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన నోరూరించే మామిడికాయ ముక్కల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. వేసవికాలం అంటే గుర్తొచ్చింది ఏంటంటే మామిడికాయలతో మంచి స్పైసీగా యమ్మీగా ఉండే మామిడికాయ ముక్కల పచ్చడిని చూపిస్తున్నాను. ఇక చూసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మామిడికాయల ముక్కల పచ్చడి కోసం ముందుగా మెంతి పొడి, ఆవాల పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల మెంతులను వేసుకొని లైట్గా వేపుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల ఆవాలను కూడా వేసుకొని లైట్గా వేపుకోవాలి. ఇలా ఈ విధంగా వేగిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లగా అయ్యాక అప్పుడు దీన్ని మిక్సీ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చల్లగా అయిపోయాక మిక్సీ చేసినట్లయితే మామిడికాయల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు కొన్ని మామిడికాయలు తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ మామిడికాయలు తడి లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. మనం మామిడికాయలు నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి వీటికి ఎటువంటి తడి కూడా ఉండకూడదండి. తడి ఉన్నట్లయితే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి ఇలా తడి లేకుండా మామిడికాయలన్నీ కూడా బాగా క్లాత్ తుడుచుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మీకు పెద్ద ముక్కలు పచ్చడి అయితే మటుగా పెద్ద ముక్కలు తీసుకోవాలి. నేను ఇవి చిన్న ముక్కలు పచ్చడి చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఎండలో అవసరం లేదండి, ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 1 కప్పు పల్లీల నూనె తీసుకోవాలి. పల్లీల నూనె అయితే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొన్ని వెల్లుల్లిపాయలు తొక్క తీసేసి ఇలా వేసుకోవాలండి. ఒక 4-5 ఎండుమిరపకాయలను కూడా చిక్కుకొని వేసుకోవాలి. వీటిని ఇలా వేపుకోవాలి. ఇలా వేగిపోయి కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న టేస్ట్ ఫ్లేవర్ కోసమని చిటికెడు ఇంగు వేసుకుంటున్నాను. ఇంగు లేనట్లయితే ఆప్షనల్ అండి, ఇంగు వేసుకుంటే ఇంకొద్దిగా టేస్టీగా ఉంటుంది. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇది పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ఒక పళ్ళెం కానీ లేదంటే బేసిన్ కానీ తీసుకోవాలి. మనం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇటువంటి తీసుకొని మామిడికాయ ముక్కల్ని ఇలా కప్పు కొలత చూపిస్తున్నాను. ఇలా 2 కప్పుల మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. ఏ కప్పుతో కొలుసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కారాన్ని వేసుకోవాలి. 1/2 కప్పు సాల్ట్ని వేసుకుంటున్నాను. ఒకవేళ చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. నేనైతే ప్రస్తుతానికి 1/2 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. అదే కప్పుతో 1/2 కప్పులో సగానికి మెంతులు ఆవపొడిని వేసుకుంటున్నాను. మరి ఎక్కువగా వేసుకున్నా కూడా కొద్ది చేదు వచ్చేస్తుందండి. కాబట్టి ఇలాగా 1/2 కప్పులో సగానికి అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ముందుగా ఆయిల్లో వేసుకొని చల్లార్చుకున్న వీటిని ఈ కలిపి పెట్టుకున్న దాంట్లో వేసుకొని ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ మామిడికాయ పచ్చడిని ఒక గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ దాంట్లో కానీ ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 డేస్ పాటు ఉంచుకోవాలి. అప్పటికి ముక్కలకి బాగా కారము, ఉప్పు బాగా పట్టేసి మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ లాస్ట్ ఇందులో మిగిలిపోయింది కదా, ఇందులో కొద్దిగా వేడన్నం వేసుకొని తిన్నట్లయితే భలే రుచిగా ఉంటుందండి. చూడండి, 2 రోజుల తర్వాత తీసి చూసినట్లయితే ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నట్లయితే నోట్లో నీళ్ళు ఊరుతాయి, అంత రుచిగా ఉంటుంది. ఇలా చేసినట్లయితే మామిడికాయ ముక్కల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.